ఏమిటి జానకి? ఏమైంది? మన బాలు బాలు ఏమని తీసుకుని వెళ్ళిపోవడానికి హాస్టల్కి వెళ్ళాడండి. ఏమే చెప్పా చేయకుండా వాడితో లేచిపోయి ఇంటి పరువు ఏం చేద్దాం అనుకున్నావే? హత్యలు చేస్తే ఇంటి పరువు పోదా? పళ్ళు రాలగొడతాను. వాడికి ఏనాడో చెప్పానే, నీ జోలికొస్తే ముక్క ముక్కల కింద నరికేస్తానని. ఇంకా ఎందుకే వాడి మీద మమకారం? ఈ పాటి చచ్చిపడి ఉంటాడు. లేదు, వాళ్ళు బ్రతుకుతాడు, నా కోసం బ్రతుకుతాడు. మామయ్య గారు, ఎందుకు ఈ గొడవలన్నీ? వెంటనే మస్తాన్ రావును పిలిచి పెళ్లి చేస్తే గానీ మన ఇంటి పరువు నిలబడదు. ఒరే అబ్బాయి, పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నావు, నిల్చొని పళ్ళని వచ్చేయమని ఆ మస్తాన్ నాకు ఫోన్ చేయి. అలాగే నాన్న. నాన్న, ఒకసారి పెళ్ళైన నాకు ఇంకో పెళ్లి ఎలా చేస్తావు? పెళ్ళా? ఎప్పుడు చేసుకున్నావో, ఎక్కడ చేసుకున్నావు? ఇదిగో, వేద మంత్రాలు చదవకపోయినా, మంగళవాద్యాలు మ్రోగకపోయినా ఈ కళ్యాణమాల త్రికరణ శుద్ధిగా బాలు నా మెళ్ళలో వేశాడు. మానసికంగా నేను అతని భార్యనే. ఓహో, నీ దృష్టిలో ఇది మంగళసూత్రం అన్నమాట. మరీ మంచిది. చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న బాలుగాడు శాశ్వతంగా కన్ను మూయడానికి దీన్ని తెంపేస్తున్నాను. ఇది కళ్యాణమాల. మన ప్రేమకి ఆమోదం తెలిపిన ఆ సముద్రుడి సాక్షిగా నా పంచ ప్రాణాలు ఇందులో పెట్టి నీ మెడలో వేస్తున్నాను. ఇది ఎప్పుడూ నీ మెడలోనే ఉండాలి. ఉంటుంది కదా? వదిన, నన్ను వెళ్ళని వదిన. నా హేమను కాపాడుకోవాలి వదిన. నా హేమను కాపాడుకోవాలి. డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ డూ సంథింగ్.
నా తమ్ముడిని సేవ్ చేయండి. అతను చాలా ఉద్రేకంలో ఉన్నాడు సీతారాం గారు. మొత్తం మంది ఇస్తే తప్ప అతను కంట్రోల్ చేయలేం. ఇదిగో ఈ మెడిసిన్ అతని చేత తాగించండి. బాలు బాలు, మొండితనం చేయకు. ఈ మందు తాగు. ఈ మందు తాగి నేను బ్రతకాలంటే వెళ్ళి వెళ్ళి హేమను తీసుకురా అన్నయ్య. హేమ చేత్తో ఇస్తేనే ఈ మందు తాగుతాను. తీసుకొస్తాను బాలు. నే వెళ్ళి హేమను వెంటనే తీసుకొస్తాను. మార్కండేయులు గారు, ఎవరది? చూడండి, మా బాలు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. హేమ చేత్తో మందిస్తే గాని తాగనని మొండికేశాడు. దయచేసి మీ అమ్మాయి నాతో పంపించండి. చూడమ్మా, నువ్వు పాఠాలు నేర్పే పంతులమ్మవా? బలేదనేనమ్మా. ఇదే నీ కూతురైతే పరాయి వాడి దగ్గరకు అర్ధరాత్రి పూట తీసుకెళ్తావా? సాటి స్త్రీగా నువ్వైనా అర్థం చేసుకోమ్మా. నా మరిది కొనుగుపుతో ఉన్నాడు. మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకుని హేమన్ నాతో పంపించు, అతన్ని బ్రతికించు. మేడం, మీరు పదండి, నేను వస్తున్నాను. ఒరేయ్ అబ్బాయి, పట్టుకోదాన్ని తీసుకెళ్ళి లోపల పడే. ప్లీజ్ డాడీ, నా మాట వినండి. డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ, ప్లీజ్ డాడీ, నన్ను బాలు దగ్గరికి వెళ్ళనివ్వండి డాడీ. డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ, నన్ను బాలు దగ్గరికి వెళ్ళనివ్వండి డాడీ. మార్కండేయులు గారు, నా మాట వినండి. బాలుకు వదినగా కాదు, మీ అమ్మాయికి గురువుగా గురుదక్షిణ తీర్చడానికైనా హేమన్ నాతో పంపండి. పంపుతాను. నీ గురుదక్షిణ తీరుస్తాను, కానీ ఇప్పుడు కాదు. నీ మరిది చచ్చాక వాడి శవాన్ని చూడ్డానికి తీసుకొస్తాను. వెళ్ళి వాడి చావు కబురు పంపించు. మార్కండేయులు, 10 మందికి పాఠాలు చెప్పే పండితుల వాకు విలువగలదైతే ఆ నోటుతోనే చెప్తున్నాను. నా మరిదికి ఏదైనా జరిగితే నువ్వు నీ కుటుంబం సర్వం నాశనం అయిపోతావు. జానకి, హేమ, జానకి. బాలు, నీ ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా నీ కోసం రాలేని హేమ కోసం నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటావా? నా మాట విని ఇంజెక్షన్ వేసుకుని మంతాకు. వస్తుంది అన్నయ్య, నా కోసం హేమ తప్పకుండా వస్తుంది. హేమ, బాలు, హేమ, ఈ మందు తాగించు. సీతారాం, మైనారిటీ తీరన్న కూతుర్ని మాయ చేసి మోసం చేసి నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావు. ఇలాంటి తప్పుడు ప్రయత్నం మరోసారి చేస్తే నీ మొత్తం కుటుంబాన్ని జైలుకు పంపిస్తాను. జాగ్రత్త. రా. సుఖం శుభం కళ నిజం కౌగిలించుకున్న వేళ ఇక్కడే ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటది, ఎంత బాగుంటది. అమ్మాయి అబ్బాయి ఒకటై వద్దన్న ఒళ్ళంతా వల